ఇప్పుడు ఎఫ్రాయిము, నీవు నాకు ముద్దు బిడ్డవి, నేను నా చేతులతో నిన్ను చేసుకున్నాను, నా స్వరూపం నీకు ఇచ్చాను, నా ఆత్మను నీలో ఉంచాను. కాబట్టి ఇప్పుడు నేను నీ జీవితంలో ఎదురవుతున్న ప్రతి పరిస్థితుల్లోనూ తప్పక నిన్ను కరుణింతును. ఆయన నిన్ను కాపాడుకుంటున్నాడు. ఆయన నీకు తెలియకుండానే ఆయన పర్యవేక్షణ, ఆయన కనుదృష్టి, ఆయన ప్రొవిజన్, ఆయన సమకూర్పు నీ జీవితంలో నువ్వు ఉండడానికి కానీ, తినడానికి కానీ, ఈ జీవితానికి కావలసిన సమస్తాన్ని ఆయన ప్రేమ ద్వారా సమకూర్చి ఇంకా నీ మీద ఆయనకి ఇష్టమైన బిడ్డగా నీవు మారి ఆయన కౌగిలిలో ఒదిగిపోతావని చూస్తా ఉన్నాడు. కానీ ఈ వ్యక్తి ఎవరో కనికరించాలని, ఎవరి ద్వారానో కనికరం పొందుతానని ఈ లోకములో బడి దేవుని దగ్గర ఉండవలసిన ఎఫ్రాయిం, అభివృద్ధి అని పేరు పెట్టుకొని పిలుచుకుంటున్న దేవుని బిడ్డ, అభివృద్ధి ఆశీర్వాదం అని పిలుస్తున్న దేవుని బిడ్డ, దేవుని యొద్ద కాకోకుండా ఏం చేస్తాడంట? కరుణించి వారి కొరకు. ఎవడు కనికరిస్తాడండి మనల్ని? డబ్బు కనికరిస్తుందా జనాల్ని? హోదా కనికరిస్తుందా ఈ రోజున? ఈ లోకములో సంపదలు, ఈ లోకములో ధనఘనతలు, ఈ లోకములో గౌరవ ఘనతలు ఏది ఒక వ్యక్తిని కనికరించలేవు. అందుగురించే దేవుడు ఎవరి కోసం చూస్తున్నాడు అని అంటే, తిరిగి వచ్చిన వారిని అందరినీ తప్పక కరుణించే తండ్రి. అందరు గట్టిగా చెప్పండి హల్లెలూయా. తండ్రి నువ్వు చేసిన పాపాన్ని మరలా నీకు గుర్తు చేయడు. తండ్రి నువ్వు చేసిన ఆ భయంకరమైన దుర్వ్యాపారం మరలా గుర్తు చేయడు. తండ్రి నీ జీవితంలో కలిగిన ఆ అవిధేయతను మరలా గుర్తు చేయడు. నా తండ్రి కనికరము చూపు తండ్రి, నీ జీవితంలో నీ పరిస్థితులన్నీ మార్చగలిగిన తండ్రి. తిరిగి వచ్చిన వారిని తప్పకుండా కనికరిస్తాడు. తిరిగి రావాలి. అందరూ అనండి మాట.